ఫోన్ చేస్తే ఎలాగా? వివేక్ బాబు గారు, సిట్టింగ్లకు అధికార పార్టీ నో సీట్లు అంటుంది, విపక్షాలకు అది కలిసొచ్చిన అవకాశంగా వెల్కమ్ అంటున్నారు. ఎట్లా స్పందిస్తారండి ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీకి విపత్కరమైనటువంటి పరిస్థితి? యా అంటే ఇంతకుముందు ఆయన తన పరిపాలన మీద 100కి 150 మార్కులు ఇచ్చుకుంటూ ప్రతి వేదికలో చెప్పుకున్నట్టు ఇప్పుడు మరి ఆ వేదికలలోనే నేను ఇలా సిట్టింగ్లు మారుస్తున్నాను, పరిపాలన వాళ్ళది, పరిపాలించింది ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేను పరిపాలించాను కాబట్టి అది ఆయనకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేలు కాదు పనితీరు. ఎమ్మెల్యేలు ఏమంటున్నారు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి, మా నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఏ ఒక్క బిల్లు పెండింగ్ క్లియర్ కాలేదు, ప్రభుత్వం పరంగా నువ్వు తప్పు చేసి ఆ తప్పును నువ్వు వేసుకోకుండా మమ్మల్ని తీసేస్తే ఏమొస్తుంది అని అడిగినాడు ఒక ఆయన. అంటే రానున్న రోజుల్లో ఎంతమంది చెప్పబోతున్నారనేది నేను మీకు సాక్ష్యంగా చిన్న ఉదాహరణ చెప్పాను. ఒక టికెట్ రాని ఎమ్మెల్యే చెప్తున్న మాట ఇది, మనం చెప్పిన మాట కాదు. సాక్షాత్ అధికార పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే తప్పులు మీరు చేసి ఆ తప్పులు మీరు వేసుకోకుండా, నిధులు మా చేతుల్లో కాదు కదా ఉండేది, ప్రభుత్వం విడుదల చేయాలి, ప్రభుత్వం విడుదల చేయకోకుండా అది ఆ తప్పులు మా మీద వేసి మమ్మల్ని బలిపరిశీలన చేస్తే ఎలాగా అని అడిగారు. సో ఈ రోజు ఎవరైతే టికెట్లు రాలేదో, లేకపోతే ఎవరైతే పరిపాలన చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ తప్పులను తమ మీద వేసుకోకుండా ఎమ్మెల్యేలను చేసి వాళ్ళని బలిపశువులు చేస్తున్నారని ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ. ఇక ఇందాక మాట్లాడిన కంటిన్యూషన్ ఈ అంగన్వాడీ గురించి చెప్తుంటే, సచివాలయాలకు సంబంధించిన సిబ్బందిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, వాళ్ళకు ఒక పక్క సచివాలయ సిబ్బందికి లోడ్ ఎక్కువైపోవడము, తర్వాత అక్కడికి వెళ్ళి తాళాలు పగలగొట్టుకొని మరీ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఈయన ప్రతి సభల్లో అంటూ ఉంటారు, నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని. ఇప్పుడు మహిళలుగా ఉన్న వ్యక్తులు ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీల గురించి? అది ఆయనే చెప్పాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధి అన్న ఎన్నాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడిన చోట రెండు కాంట్రాస్ట్. 2014-19లో ఆయనతో కలిసి ఉన్నారు అన్నాడు, కలిసి లేము మొదటి పాయింట్, కేవలం మద్దతు ఇచ్చాము. ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా 4.5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ మీడియాలో చెప్పిన మాటలు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు. అది ఫస్ట్ పక్కన పెడితే, మేము కలిసి లేమనే విషయాన్ని చెప్పి ఆయనే చెప్పినారు, ఇలాంటి ఇన్ని పరిపాలనలో ఇన్ని తప్పులు చెప్పినాడు కదా నాడు చంద్రబాబు, ఇన్ని తప్పులు చెప్పినారని. అప్పుడు ఏం చేశారని అడిగినాడు. మళ్ళీ ఇప్పుడు అంగన్వాడీ దగ్గరకు వచ్చేసరికి నాడు చంద్రబాబు పరిపాలనలో ఏమీ మాట్లాడలేదు ఏమని 2 పాయింట్లు ఆయనే చెప్పినారు. ప్రశ్నించాడని అడిగింది ఆయనే, ఈ రోజు ఎలా పొత్తు పెట్టుకుంటారని అడిగింది ఆయనే, మళ్ళీ ఏం చేస్తాడు అని అడిగింది కూడా ఆయనే. సో వాళ్ళకే సరైన అవగాహన లేదు. మేము అవసరం వచ్చినప్పుడు స్పందించాము, ఆ ప్రభుత్వం బాలేదని చెప్పాము, ప్రజలు ఆయనను గద్దె దించారు. ఆ విషయం వాళ్ళకి ఆయన తెలియనట్టుంది, మర్చిపోతుంటారు, ప్రతిసారి గుర్తు చేయాల్సి వస్తుంది. ఇకపోతే ముఖ్యమైన అంశం ఏంటంటే, అంగన్వాడీలకు ఇచ్చే మెనూ గురించి ఒకసారి మాట్లాడాలి శ్రీశైలం గారు. నీ వివేకంగా మాట్లాడితే చెల్లవు సార్, నీ వివేకమైన నాలుగు రకాలుగా చెప్పారు మీరు. ఏదో చెప్పినా మాటలు చెప్పారు. ఎవరు తెలుసుకో. వివేక్ బాబు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. పిసిఆర్ వివేక్ బాబు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. శ్రీశైలం గారు, ఇప్పుడు పిల్లలకి ఇచ్చే మెనూ గురించి చాలా కూలంకుషంగా ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే అంగన్వాడీలు పడే బాధలను మెయిన్ మీరు టాపిక్ గా తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి ఇచ్చే మెనూ ఎలాంటిదంటే, ఒకసారి ప్రతి పిల్లవాడికి రోజుకు ₹1.5 ఇస్తారు ఒక పిల్లవాడికి. అందులో కూరకు ₹1.25 చెల్లిస్తే, తాలింపు గింజలకి 25 పైసలు, నూనెకు ఒక్కొక్క పిల్లవాడికి 5 పైసలు, 5 గ్రాములు నూనె, తాలింపు గింజలకి 25 పైసలు, కూరకు ₹1.25, మొత్తం ₹1.5. 5 గ్రాముల నూనెతో వాళ్ళకి ఏం చేసి పెట్టాలనేది అంగన్వాడీలు అడుగుతున్నారు. మొత్తం 10 పిల్లలు ఉన్న దానికి 50 గ్రాముల నూనె ఇస్తారు. 50 గ్రాముల నూనెతో పులిహారి పెట్టాలనా, తాలింపు పెట్టాలనా? సో ఇలాగ ఒక 20 మంది ఉన్న అంగన్వాడీ కేంద్రంలో దాదాపుగా నెలకి ₹300 తమ చేతుల నుంచి పడుతుంటే, ఇక అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలు చెప్తాను చూడండి. అద్దె చెల్లించరు గవర్నమెంట్, వాళ్ళకి ఇచ్చే అద్దె. తర్వాత కూరగాయల బిల్లులు క్లియర్ చేయరు. గ్యాస్ ఇచ్చేది అరకొరకగా గ్యాస్ బండ్ ఇస్తారు, సిలిండరు. చిన్నారులకు ఇచ్చే మెనూ ఛార్జీలలో తక్కువ చేసి, ఇందాక నేను చెప్పినట్టు ₹1.25 నుంచి ₹1.5 మాత్రమే ఇస్తారు. జీతాలు అనేది వాళ్ళకి నెల ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు పాపం. సో అది ప్రతి నెల ఒక డ్యూ ఉంటుంది. పాత నెలది ఈ నెలకు వస్తుంది, ఈ నెలది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి చేతి నుంచి ప్రతి నెల వాళ్ళు కనీసం 2 నుంచి 3 వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అది వాళ్ళకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అలాగా 11,500 ఏదైతే చంద్రబాబు గారి హయాంలో 10,500 ఇస్తుంటే, వీళ్ళు 4.5 ఏళ్ల కిందట ₹1,000 పెంచారు. ఇప్పుడు 11,500 వాళ్ళ జీతం. సో ఈ విధంగా చూస్తే ప్రతి
ప్రతి నెల వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులకి వాళ్ళు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని ఇబ్బందుల పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు ఉంటే, ఇందాక ఆయన మేము చాలా అద్భుతంగా చేశాము అని ఏదైతే చెప్తున్నారో వైసీపీ ప్రతినిధి అన్న, మరి అద్భుతంగా చేసినప్పుడు చంద్రబాబు గారు ఏదో గుర్రాలతో తొక్కించినప్పుడు, లేకపోతే 11 హామీలలో 10 హామీలు నెరవేర్చినప్పుడు, మరి ఈ రోజు ఎందుకు మరి వాళ్ళు మీ ప్రభుత్వం మీద అంతగా దుమ్మెత్తిపోసి కాన్వాయ్కి అడ్డం పడి, లేకపోతే నానా రకాలైన అంటే ఆ నిరసన కోతులకు ఏదో పెళ్లిళ్ళు చేయడము, కోతులకు నిరసన కాగితాలు అందించడము, పేపర్లు అందించడము, మరి ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీ డిమాండ్లు ఒప్పుకుని ఉంటే, లేదా మీ డిమాండ్లు సహేతుకమయ్యి ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లన్నిటికీ వాళ్ళు తలొగ్గింటే ఎందుకు ఇంకా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు? అంటే మీరు ఇచ్చిన డిమాండ్లు అవి నెరవేరవని వాళ్ళకి తెలుసు. అది కూడా మీరు భయపెట్టో బెదిరించో 5వ తారీఖు లోపల జాయిన్ కావాలని ఏదైతే బెదిరింపు కింద వాళ్ళని ఇచ్చారో వాళ్ళు లొంగుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ లొంగారంటే పాపం వాళ్ళకి ఇంకా వేరే గత్యంతర పరిస్థితి లేదనేది ఇంకో విషయంగా తేటతెల్లమవుతుంది. కాబట్టి అంగన్వాడీలకు సంబంధించిన వరకు వాళ్ళు ఈ ప్రభుత్వానికి రాకముందు వాళ్ళు ఇచ్చిన హామీలు వేరే, ఇప్పుడు నడుస్తున్న హామీలు వేరే. వాళ్ళు భయపెట్టి లోపరిచి వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ డ్యూటీలకి ఎక్కాలని భయభ్రాంతులు గురి చేస్తున్న విధానాన్ని మాత్రం తప్పకుండా తప్పని అంటున్నాం. అలాగే వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లు సహేతుకమైనవి ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాలి. ఎందుకంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని ప్రతి సభలో ఊదరగొడతారు. కాబట్టి ఆ మహిళలందరికీ అదే వర్గానికి సంబంధించిన 3 వర్గాలకు సంబంధించిన మెజారిటీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి నా అక్క చెల్లెమ్మలు అంటారు. కాబట్టి మరి అక్క చెల్లెమ్మలే ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి వేలాది మంది వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఫీ గారు, సార్, పచ్చటి కుటుంబంలో ప్రతిపక్షాలు కలహాలు పెడుతున్నాయంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది.